నీ సినిమా చూడరు బాబు, కొందరు చూడని కూడా ఉంటారు. సేమ్ హియర్. నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. సెక్రటరీ సార్ యాసోల్, సెక్రటరీ సార్ యాసోల్ ఎప్పుడు ఉండొచ్చు మీకేమైనా తెలుసా? ఓన్లీ ఫ్యాన్ అఫ్రీద్ ఓపెన్ చేస్తాడు, అమెరికాకి వెళ్ళడం న్యూ ఎక్స్పీరియన్స్ రా, శివరపల్లికి వెళ్ళడం కాదు. నేను కొత్తగా వచ్చిన పంచాయత్ సెక్రటరీ. సెక్యూరిటీవా? మీరు అమెరికా పోతారా సార్? మీరు ఫైర్ ఉంది సార్, కళ్ళు మూసుకొని పోతారు. నువ్వు పంచాయత్ సెక్రటరీ రా, అంతే. ప్రైమ్ మినిస్టర్ అనుకుంటున్నా ఏంది? కొంచెం నా ఫ్రెండ్స్ అందరూ ఏడున్నారు తెలుసా? యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ. కానీ నేనేడున్నా ద గ్రేట్ శివరపల్లి పంచాయత్ ఆఫీస్లో ఉన్నా, అది కూడా ఊరు చివర. ఇదే నా డెస్టినీ. అసలు శివరపల్లి నాకెలా అనిపించింది అంటే, నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. షాక్ అయిపోయావా? సో ఫస్ట్లీ నాకైతే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చేది కొంచెం తక్కువ కనెక్ట్ ఉంటది యాజ్ ఆడియన్స్. నాట్ విలేజ్ సేమ్ హియర్. నేను ఎక్కడ కనెక్ట్ అయ్యానంటే మూవీలో మెయిన్లీ వాష్రూమ్ సీన్ ఉంటుంది కదా, ఐఎమ్ దట్ గై లిటరల్లీ. గుట్టలు బేసికలీ ఐ రిలేట్ టు ఎ లాట్. ఎందుకంటే బేసికలీ నా ఈవెన్ ఐఎమ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్ కంప్లీట్లీ. సో నేను అసలు ఒక ఊరి చూడడం అనేది సినిమా పండితోనే అనమాట. సో నాకు ఈ క్యారెక్టర్ వాజ్ లైక్ ఎక్స్ట్రీమ్లీ రిలేటబుల్ దట్ వే. అంటే వాడి ఎక్స్పీరియన్స్ అవే, అంటే ఐ వుడ్ ఇఫ్ ఐ వాజ్ పుట్ ఇన్ దట్ పొజిషన్ ఐ వుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సేమ్ వే. సో దట్ వే ఏదైనా కానీ అందులో చాలా మూమెంట్స్ అసలు నేను రియల్ లైఫ్ లో అలానే రియాక్ట్ అయ్యాను. ఇఫ్ ఐ వాజ్ శ్యామ్ సార్. సో అసలు ఊరు అనేది నాకు టోటల్ డిస్కనెక్టెడ్ అనమాట అసలు. అండ్ మా సన్నీ ఎవరైతే అసిస్టెంట్ చేశాడో నరేష్ క్యారెక్టర్, వాడు ప్రాపర్ ఊరి అనమాట. సో అది అందుకనే అది బాగా సెట్ అయింది. మీ అందరికి అంటే ఏమైనా ఫార్మాట్ పెట్టుకున్నారా? అంటే మీకు నచ్చుంటే మీ ఫేవరెట్ ఎపిసోడ్ ఏంటి అని అడుగుదామని. బికాస్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. సో నీకు అన్న బట్ లైక్ విల్ గో అరౌండ్ క్లాక్ వైజ్. మారుతి నీకు? నేను చూడలేదన్నా, ఇప్పుడే చూడాలి. అదేలే వెనకాల ఫోటో పెట్టుకో, వెనకాల పోస్టర్ పెట్టుకున్నప్పుడు నాకు అసలు ఈ రోజు ఉందని కూడా తెలియదు. అసలు నేను లాస్ట్ మినిట్ లో చెప్పలేదు, జస్ట్ లింక్ పంపించారు జాయిన్ గా అని. చెప్పినా నేను జాయిన్ కానని కూడా చెప్పినా, నేను చూడలేదు, కరెక్ట్ కాదు అని చెప్పినా. కానీ లాక్ వచ్చినారు. సినిమా బండి చూసాను, దాని గురించి అడుగుతున్న క్వశ్చన్ నేను. లేదులే, ఇప్పుడు మనోడు ఎన్ఐ ఉన్నాడు, అఫ్రీద్ ఉన్నాడు, వాళ్ళు లేపడానుకుంటే నువ్వు కాదు. బీయింగ్ ఇన్ శివారిపల్లి, హీఈస్ ద శివరి గై, హీఈస్ ద లాస్ట్ గై. సో హీ హెడ్ టు వాచ్. మారుతి ప్లేస్ లో వేరే టైం జాయిన్ అవ్వాలి, ఆయన బిజీ ఉన్నాడని తోసేసినాం. ఎవరైతే మనకు ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్ కూడా కావాలి కదా. లైక్ నా ఒపీనియన్, లైక్ నాకేమనిపించింది అంటే, లైక్ ఫస్ట్ నేను లైక్ టీవీఎఫ్ నుంచి స్టార్ట్ చేస్తా. టీవీఎఫ్ వాళ్ళు పంచాయత్ స్టార్ట్ చేసినప్పుడు లైక్ నేను చూడలే, పంచాయత్ అసలు చూడలే. బట్ ఐ హెడ్ సంథింగ్, చాలా విన్నా దాని గురించి, చాలా బాగుంది, వెరీ ఆర్గానిక్ గా ఉంది అని. సో చూద్దాం ప్లాన్ చేస్తుంటే దట్ అప్పుడు అనిపించింది లైక్ దే ఆర్ రీమేకింగ్ ఇన్ తెలుగు అని. సర్లే తెలుగులోనే వస్తే ఎందుకు ప్రశాంతంగా హిందీ గోలంతా తెలుగులో చూద్దాం అనుకున్నా. బట్ మళ్ళీ రూమ్ నాకు చార్జ్ లేదు, లేకపోతే ఇంకా అయ్యో అందుకే ఐమ్ లుకింగ్ ఫర్ చార్జింగ్ పాయింట్. ఓకే లాస్ట్ మూమెంట్. సో తర్వాత నేను అసలు ట్రైలర్ చూడలేదు, టీజర్ చూడలేదు, ఏం చూడలే. డైరెక్ట్ గా శివరపల్లి పోస్టర్ లో మరడేష్ బాబును చూసాక, టు బి ఆనెస్ట్ చెప్పాలంటే నాకు నీ పేరు రాగ్మైర్ అని కూడా తెలియదు.
నాకు ఇప్పటికి కూడా నేను మర్చిపోతా. సో మరిడేష్ బాబు యాక్టర్ అనగానే దట్ వేర్ ఐ ఫీల్ లైక్ ఓకే, సో ఇంకొక ఆర్గానిక్ డ్రామా చూస్తా నేను, అది విలేజ్ బ్యాక్ డ్రాప్ అంటే నెక్స్ట్ లెవెల్ లో ఉంటది అనుకున్నా. ఆ పోస్టర్ ఇలా నిలబడుకొని ఉంటారు కదా, ఆ పోస్టర్ వాజ్ లైక్ నేను ఫిక్స్ అయిపోయినా ఓకే, నేను నా టైం అయితే వేస్ట్ అవ్వదు, ఐ విల్ బి సాటిస్ఫైడ్. సో దెన్ ఐ స్టార్టెడ్. ఐ ఫీల్ లైక్ 8 episodes, ఇంకొక 2 episodes ఉంటే బాగుంది అనిపించింది. ఐ జస్ట్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ season 2. నేనైతే నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేసిన. ఇట్స్ లైక్ ఎ బ్రీజ్. నాకు ఇలాంటి సినిమాలు అంటే చాలా ఇష్టం. సో ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ ఎస్పెషలీ లైక్ మీ పర్ఫార్మెన్స్ అయితే అండ్ మీది ఆ నరేష్ ది. అండ్ నాకు బాగా నచ్చిన సీన్ వచ్చేసి సెక్రటరీ సార్ యాసోల్. That was awesome. Just a thing అంతే. ఎపిసోడ్ మొత్తంలో దట్ వాస్ ద వెరీ హై మూమెంట్. దాంట్లో మీ ఎక్స్ప్రెషన్ చూడాలి, నేను యాసోల్ ఏంట్రా, దట్ వాస్ లైక్ అది చాలా బాగుంటది. ఆ ఎపిసోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. చేసేటప్పుడు పడి నవ్వడం అన్నమాట. అంటే నేను ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ వంశీ కామిక్ టైమింగ్. మన అఖిల్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు, అక్కడ ఫ్యాన్ మీట్ జరుగుతున్నట్టు. కాదు ప్రైమ్ యూనివర్స్. నేను రూమ్ నుండి బయటకు వచ్చి బయట సెటప్ చేసుకున్నా, అయినా వదలట్లేదు. సో ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ వంశీస్ కామిక్ టైమింగ్ అన్నమాట. సో మనోడు పెళ్లి కొడుకు అని ఫైనల్ చెప్పినప్పుడు అబ్బా అసలు ఈ ఎపిసోడ్ ఉండబోతుంది అని అనుకున్నా. అండ్ ఏమైందంటే మాకు షూటింగ్ చేసినప్పుడు అది 2 nights పోస్ట్పోన్ అయిపోయింది. వచ్చి మనోడు అట్లా పెళ్లి కొడుకు కూర్చున్నాడు. అక్కడ ఏమైతుండే అంటే ఈ లైట్ పురుగులు ఉంటాయి, మినుగురు పురుగులు అవి. సో ఆబ్వియస్లీ షూట్ చేయాలంటే మనకి లైట్స్ కావాలి. బయట కూల్ డ్రింక్ సీన్ ఉంటది కదా, సో అది బయటనే చేయాలి. సో అది బయట చేయాలి కాబట్టి బయటనే ఇంకా లైట్స్ అవన్నీ మూవీ లైట్స్, ఆ లైట్స్ కి ఈ లైట్ పురుగులు వచ్చేసి వందల కంటే ఎక్కువ అనమాట. ఇట్లా మేము కవర్ అవర్ సెల్స్ అన్ని పురుగులు వచ్చినాయి. సో 2 nights దాని వల్ల పోస్ట్ పోయి ఫైనల్లీ 3వ night చేసినాం. బట్ ఫైనల్లీ అసలు మనోడుకుండే చిన్న చిన్నవి యాడ్ చేస్తాడు అనమాట. ఆబ్వియస్లీ అది లేచి అది ఒక ఎక్స్ప్రెషన్. నేను ఇంకా కొత్త చెక్కలు ఏదైతే నవ్వినా అక్కడైతే చచ్చిపోయినానంటే మామూలుగా ఓకే ఓకే నేను చేసే కామెడీ నాది ఉంటది ఇందులో. బట్ ఐ లైక్ హిస్ పెక్యులర్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అన్నమాట. అంటే మనోட ఫిజికల్ స్ట్రక్చర్ అదొక లైక్ డిఫరెంట్ ఉంటది. వంశీ ఈజ్ వెరీ టాల్ అండ్ ఒక గొంతు ఒకలాగా ఉంటది, మీసాలు ఒకలాగా ఉంటాయి. ద హోల్ పర్సనాలిటీ విత్ దట్ వాయిస్ గివ్స్ అ హోల్ డిఫరెంట్ దిస్ థింగ్ అన్నమాట. అండ్ బాడీ లాంగ్వేజ్ ఎగ్జాక్ట్లీ అదే అన్న. సో ఇవన్నీ కలిపి అండ్ దిస్ పెళ్లి కొడుకు గై విల్ అగైన్ కమ్ ఇన్ season 3. If any of you watched Panchayat all seasons, he will come back again season 3 in a very different avatar anamata. So but anyway, so manodu chestunడగానే I was very happy. And ఆ రోజు అసలు పిచ్చగా నవ్వుకుంటుండే. అసలు మీకు లైక్ షార్ట్ లైక్ I was not able to finish short. ఇటు పెట్టినప్పుడు అయితే మనోడు రియాక్షన్ కి నేను లైక్ క్యూ ఇవ్వాలి కదా, క్యూ ఇచ్చేసి తిరిగి నవ్వుకుంటూ కూర్చున్నాను అనమాట. అట్లుండే ఆ సీన్. అండ్ అనుకున్నట్టే 3rd episode is the most hilarious for me and for lot of people liked 4th. అంటే ఆ గర్ల్ ఎడ్యుకేషన్ కి సంబంధించింది చాలా మంది ఎందుకో చాలా మంది రిలేట్ అయ్యారు నేను అనుకున్నాను కంటే ఎక్కువ. అంటే సో ఎవ్రీవన్ గాట్ మూవ్డ్ విత్ దట్ గర్ల్ ఎడ్యుకేషన్ మెసేజ్. లైక్ అది ఫేవరెట్ అయితే ఫస్ట్ 2 episodes అండ్ లాస్ట్ ఎపిసోడ్ ఫ్లాగ్ ఎపిసోడ్ ఒకటి. ఈ చైర్ సీన్ ఏదైతుందో అయితే హిలేరియస్ అన్నమాట. నేను వంశీకి ఫ్యాన్ ని, ఆయన ఒరిజినల్ కంటెంట్ ఇన్స్టాలో పోస్ట్ చేసేదానికి. సో ఆ ఎపిసోడ్స్ కి ప్లస్ ఇంకోటి ఇవాళ నేను వెళ్ళిన ఒక పర్సన్ కూడా చెప్పాడు అనమాట, శివపల్లి చూసావానంటే చూసా నేను చాలా ఫీల్ అయ్యా చాలాసేపు అని. అంటే ఏంటిది ఇది బాగాలేదు అంటున్నాడా అన్నట్టు. అదేంటంటే చాలా బాగుంది, నేను కనెక్ట్ అయ్యాను అన్నాడు. ఏంటంటే ఆయన సివిల్ ఇంజనీర్ గా పనిచేసినప్పుడు ఎక్కడో విలేజ్ లో వెళ్ళి పనిచేస్తుండేనంట ఆయన. సేమ్ మీదే పొజిషన్, ఇంకా సివిల్ ఇంజనీరింగ్ చేసి ఏంట్రా విలేజ్ లో నేను ఈ పనులు చేసేది ఏంట్రా అని ఆయన చాలా రిలేట్ అయ్యండి ఆయన. సో ఇప్పుడు తను మ్యారీడ్, ఇప్పుడు అంతా ఫ్యామిలీ ఉంది. సో అప్పుడు సిచ్యువేషన్ కి బాగా కనెక్ట్ అయ్యారు. ఓకే, దీనికి డిఫరెంట్ ఆస్పెక్ట్ లో చాలా మంది ఆడియన్స్ ఉన్నారు, చాలా మంది కనెక్ట్ అయ్యారు ఒక్కొక్క దాంట్లో.
ఈ సిరీస్ మొత్తంలో మెయిన్ ఆస్పెక్ట్, ఇంకో స్టోరీ టెల్లింగ్ ఆస్పెక్ట్ వచ్చేసి సినిమాటోగ్రఫీ చాలా మనం ఏంటి ఏదో ఒక అదే విలేజ్ లో ఉండి మనం పక్క నుండి చూసిన ఫీల్ లో ఉంటది. ఒక పర్స్పెక్టివ్ లో మనం చూసిన ఫీల్ లో చాలా స్మూతీ మూమెంట్స్, ఎంత పెద్ద స్టైలిష్ కాంప్లికేటెడ్ సినిమాటోగ్రఫీ ఏమి ఉండదు. ఫీల్ అనిపించదు, చాలా ఇన్విజిబుల్ గా నడుస్తూ ఉంటది. ఎవ్రీథింగ్, ఎవ్రీ షాట్ మనం అక్కడ వెళ్ళినట్టే అక్కడ ఉండి చూసిన ఫీల్ లో బాగుంది. నాకు నచ్చింది. ఇంకా రీడింగ్ ఉంటది, చూస్తుంటే కరెంట్ వెళ్ళిపోద్ది, ల్యాంప్ లో ఛార్జింగ్ అయిపోతుంది. అక్కడ నాకైతే భలే అనిపించింది. ఆ విండో ఫ్రేమ్ లోనే నేను అన్ని చూస్తావు, దోమలు రావడం, ఇది లైట్ పెట్టడం అవన్నీ. బట్ ఇట్ వాస్ అ వెరీ కాంప్లెక్స్ షాట్ బికాస్ సో వన్ గై హ్యాడ్ టు బి అండర్ ద టేబుల్ మేనేజింగ్ ద లైట్స్ అకార్డింగ్లీ. సో అది చాలాసేపు పట్టింది. ఆ టైమింగ్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అంటే ఇప్పుడు కరెంట్ పోయిందంటే బయట లైట్స్ అన్ని ఆఫ్ చేయాలి కదా, బట్ ఏదో ఒక లైట్ తో నన్ను లైట్ అప్ చేయాలి కదా. సో అండ్ దట్ షుడ్ లుక్ లైక్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ దట్ ఎమర్జెన్సీ లైట్. ఆబ్వియస్లీ ఎమర్జెన్సీ లైట్ ఈస్ నాట్ ఇనఫ్. అండ్ ఆ టైమింగ్ కదా ఆఫ్ చేయాలి అసలు. అండ్ అవేమో ఇమీడియట్ గా ఆఫ్ అవ్వు, కొన్ని లైట్స్ మెల్లిగా ఇట్లా ఆఫ్ అవుతాయి అనమాట, పక్కన ఆఫ్ అవ్వవు ఈ ఇది మూవీ లైట్స్. సో ఆల్ దట్ ఇట్ వాజ్ అ వెరీ కాంప్లెక్స్ షార్ట్ యాక్చువల్లీ. బట్ యా, సో అదే బాసు పెన్నం అని పరేషాన్ చేసిన అతను అనమాట. సో ఈజ్ ఆల్సో వెరీ ఇట్లాంటి గుడ్ అట్ ఆల్ దిస్ విలేజ్ అథెంటిక్ డ్రామాస్ అండ్ ఆల్. అన్న ఇప్పుడు మిమ్మల్ని క్యాస్ట్ చేసుకునేటప్పుడు ఇది పంచాయత్ రీమేక్ అని తెలుసా మీకు? ఆబ్వియస్లీ. సో ఓకే, యాజ్ అన్ యాక్టర్ పంచాయత్ ఆల్రెడీ కంట్రీ వైడ్ అందరికి తెలుసు. హౌ టఫ్ వాజ్ ఇట్ యాజ్ అన్ యాక్టర్? ఇప్పుడు అందరు అది గుర్తు పెట్టుకుంటారు, పంచాయత్ లో వాళ్ళు చేసిన యాక్టింగ్ అది పెట్టుకుంటారు కదా. సో మీరు యాక్టర్ గా దాన్ని మర్చిపోయి అన్న చూడండి రా, ఆ పంచాయత్ వేరు, పంచాయత్ వేరు, తెలుగు పంచాయత్ వేరు. సో హౌ టఫ్ వాజ్ ఇట్ ఫర్ యూ? మీరు అలా తీసుకొని రానికి మీ బ్యాక్ వర్కింగ్ గానీ, మీరే ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం గానీ, ఆ జర్నీ ఎలా ఉండింది? యా, సో ఫస్ట్ రాగానే ఆబ్వియస్లీ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే ఒక మంచి ఐకానిక్ సిరీస్ అండ్ నేను రిలేట్ అయ్యే కొంచెం సటిల్ నేను అంటే ఈ కీడాకోలా సినిమా బండిలో ఇవన్నీ లైక్ ఓవర్ ద టాప్ యాక్టింగ్ ఇవన్నీ చేసిన నాకు నచ్చే యాక్టింగ్, నాకు వచ్చిన యాక్టింగ్ యాక్చువల్లీ సటిల్ యాక్టింగ్ అనమాట. ఇవన్నీ నా కంఫర్ట్ జోన్ దాటి చేసేది ఏది కొంచెం. బట్ వీరాంజనేయులు, విహారయాత్ర అండ్ this Sivarapalli is my zone actually, to be honest. So but again ఫ్రెష్ గా నాకు స్క్రిప్ట్ వచ్చుంటే కొంచెం ఆరంగా చేసేవాడిని. కాకపోతే ఇది ఏంటంటే ఆ జీతు భయ్య అండ్ పంచాయత్ అనేవి రెండు ఒక ఐకానిక్ క్యారెక్టర్ విత్ అన్ ఐకానిక్ ఫాలోయింగ్, ఐకానిక్ సిరీస్ విత్ incredible following, with a very loyal fan base. So I know that the moment they announce this, పక్కా తిట్టడానికి వస్తారు, అరే ఎందుకు క్లాసిక్ డే టచ్ చేశారు, ఇట్లా ప్రిపేర్ అవ్వాలి. కానీ రిలీజ్ అయ్యాక మాత్రం దే షుడ్ నాట్ అంటే దే షుడ్ బి లిటిల్ సర్ప్రైజ్డ్ ఈజ్ వాట్ ఐ. అంటే లైక్ ఓడకపోయినా పర్లేదు, తిట్టకూడదు అనే ఎయిమ్ తో నేను నా స్టైల్లో ప్రిపేర్ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడు అగైన్ సో బేసికల్లీ ఈ సచివ్ జీ అనే క్యారెక్టర్, పంచాయత్ సెక్రటరీ అనే క్యారెక్టర్, వాడు చాలా ఇన్ఎక్స్ప్రెసివ్ అనమాట. వాడు చాలా రిలక్టెంట్, ఇంట్రోవర్ట్. సో అంటే వాడి ఎక్స్ప్రెషన్స్ చాలా లిమిటెడ్ గా ఉంటాయి అనమాట. అండ్ ఆ లిమిటెడ్ ఎక్స్ప్రెషన్స్ అతను ఆల్రెడీ ఇచ్చేసాడు. అండ్ అది త్రూ అవుట్ 8 ఎపిసోడ్స్ ఇవ్వాలి. నేను అదే వేషం వేసుకొని అదే లిమిటెడ్ ఎక్స్ప్రెషన్స్. అంటే ఇప్పుడు ఇఫ్ ద క్యారెక్టర్ ఇస్ వెరీ వైబ్రెంట్, యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ స్కోప్ టు డూ డిఫరెంట్లీ. ఇక్కడ డిఫరెంట్లీ చేయడానికి చాలా స్కోప్ చాలా తక్కువ అనమాట. సో దెన్ అగైన్ బట్ దెర్ ఇస్ నో అదర్ వే, ఐ హ్యావ్ టు rediscover myself in that character. బట్ అతనిలా చేయకుండా డెలిబరేట్లీ అతని కంటే కొంచెం డిఫరెంట్ గా చేయాలి. ఎందుకంటే అతనిలా చేస్తే మళ్ళీ అరే నీకు ఇంకేంటి మీరు సిరీస్ కాపీ, యాక్టింగ్ కాపీ అని ఇంకా అయిపోతుంది అన్నమాట. అంటే సో వచ్చింది ఇంత గోల్డెన్ ఆపర్చునిటీ, దాన్ని ఎలా వాడుకుందామని ఎలా వాడుకుందాం ఇన్ ద సెన్స్ యాక్టింగ్ ఎట్లా చేయాలని చాలా కొంచెం బ్రెయిన్ స్టార్మ్ చేసి సీన్స్, అంటే నాట్ జస్ట్ ఎపిసోడ్స్ వైజ్, సీన్స్ వైజ్ అంతా బ్రేక్ చేసి నా ఓన్ గా దీనికి ఇట్లా యూజువల్ గా కొంచెం యాక్టింగ్ స్పాంటేనియస్ ఉంటుంది. ఇందులో చాలా కాన్షియస్ గా డెలిబరేట్ గా నేను ఈ మూమెంట్ ఇస్తాను, ఆ మూమెంట్ ఇస్తాను ప్లాన్ చేసుకున్నాను.
so that it's not look like Sachiv Ji, but it should have an equal impact, if not more. So thankfully cut చేస్తే సో ట్రైలర్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ మన మీరు ట్రైలర్ ఓపెన్ చేస్తే కమెంట్స్ అన్ని తిట్లే ఉంటాయి. ఎందుకురా దీన్ని టచ్ చేసారు, ఏంద్రా వర్స్ట్ కాస్టింగ్, ఏంది అది అది అన్ని ఎక్స్పెక్టెడ్. మేము ముందే అవన్నీ డైస్ చేసుకున్నాం ఈవెన్ బిఫోర్ వి స్టార్టెడ్ షూటింగ్, బికాస్ దిస్ వాట్ విల్ బి గోయింగ్ టు గెట్ వన్స్ వి అనౌన్స్ ఇట్. బట్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ వన్స్ ఇట్ రిలీజెస్. సో వి వెయిటెడ్ ఫర్ ద రిలీజ్ అండ్ చూస్తే రిలీజ్ తర్వాత 2 kinds of reactions. ఒకటి అంటే మేజర్లీ 2 kinds of reactions. ఒకటి చూడని వాళ్ళకైతే చాలా బాగా నచ్చేసింది అండ్ మంచి అప్రిషియేషన్ వస్తుంది యాక్టింగ్ మీద. అండ్ చూసిన వాళ్ళు కూడా అరే ఇది బానే ఉంది కదా, బానే తీసారే, అమ్మ కంపు చేయలేదు. అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ నా ఒపీనియన్ లో ఫ్యామిలీస్ బింగ్ వాచ్ చేసి చూస్తున్నారు ఆ వెబ్ సిరీస్ అనేది ఒక ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్. If you look at it, everyone watches in their phone, laptop, or Yeah. So actually ఏమైందంటే మొన్న నేను అప్పటికే అన్ని ఎపిసోడ్స్ చూసేసిన, ఇంటి నుండి ఫోన్ వచ్చింది అనమాట. మా అమ్మ మాట్లాడుతుంది, అరే ఇట్లా ఒకటి ఒక సినిమా లాగా వచ్చింది, మన పంచాయతీ దగ్గర జరిగే స్టోరీ. ఇదంతా బలగంలో ఉన్నారు కదా వాళ్ళు, వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళ మీద నడుస్తుంది. ఇట్లా మంచిగా ఉందిరా, ఫన్నీగా ఫుల్ నవ్వుకుంటాను. నానైతే ఫుల్ నవ్వుతాను అది చూసుకుంటా. ఆ రోజు మొత్తం అదే చూసిల్లు అన్నట్టు వాళ్ళు. ఏంటంటే మా అన్న వాళ్ళకి లింక్ పంపించి టీవీలో పెట్టేసింది, వాళ్ళు మొత్తం చూసేసింది. మా అమ్మ చూసి నాకు చెప్తుంది. నేను అప్పుడు చెప్తున్నా, నేను మొన్న పోయింది వాళ్ళని కలవడానికే, అది అని. అంటే ఇంకా వాళ్ళకి అసలు హిలేరియస్ గా నచ్చింది అన్నట్టు, ఫుల్ నవ్వుకున్నాడు అసలు, ఫుల్గా అని చెప్తున్నారు. నేను అదే చెప్తున్నా మా వాడితో, వాళ్ళకి బాగా నచ్చేసింది. అసలు మనకి కొన్ని ఆస్పెక్ట్స్ కనెక్ట్ అవ్వచ్చు, కొన్ని అవ్వకపోవచ్చు. సీరియల్స్ చూసే వాళ్ళకి అసలు ఇది ఫుల్ మీల్స్ లాగా ఫుల్ నచ్చుతుంది అది. అదే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. యంగ్స్టర్స్ నచ్చుతుంది ఇది అని అనుకున్నాను. బికాస్ ఇట్స్ ఇప్పుడు సినిమా బండి తీసుకున్నా చాలా మంది యంగ్స్టర్స్, ఇట్ వాజ్ క్రేజ్ ఇన్ యంగ్స్టర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే ఫైన్. సో అట్లానే ఇది కూడా సడన్ గా ఈ ఫ్యామిలీస్ ఇదేంటి ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాంకి ఫ్యామిలీస్ ఎలా హడావిడి వస్తున్నారో, దీనికి అంటే ఆ స్కేల్ లో కాకపోయినా ఈ ఓటీటీ స్కేల్ లో ఫ్యామిలీస్ అంతా చూసి ఎక్కువడుతుంటే అసలు టోటల్ అన్బిలీవబుల్. ఎందుకంటే అంటే ఫ్యామిలీస్ ఒక వెబ్ సిరీస్ చూడడం అనేది ఇట్స్ అ వెరీ రేర్ ఫినామినన్. బికాస్ అంటే దానికి రీజన్స్ కూడా, లాజికల్ రీజన్స్ కూడా. ఎందుకంటే వెబ్ సిరీస్ ఇదర్ మోస్ట్లీ అట్లీస్ట్ మన ఇండియన్ కాంటెంట్ తీసుకుంటే either there is a crime, either there is obscenity, or there's too much cuss words, or ఏదో ఒక one of the factors వల్ల it is becoming an individual experience. It is enjoyable definitely, but ఒక ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ అయితే ఏది ఇవ్వలేకపోయింది. So maybe to an extent Save the Tigers also could do it, in my observation. బట్ ఇదైతే ఇది అమ్మమ్మలు ఇవందరూ కూడా చూసేసరికి లైక్ అంటే కొన్ని మెసేజ్ వస్తున్నాయి, వాళ్ళ అమ్మమ్మ వాయిస్ మెసేజ్ రికార్డ్ చేసి. నేను అసలు ఆ ఏజ్ గ్రూప్ రీచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అండ్ అగైన్ రీజన్ కూడా ఏం లేదు, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అదేం లేదు, అక్రాస్ ద డిస్ట్రిక్ట్. ఓన్లీ తెలంగాణ వాళ్ళే రియాక్ట్ అట్లా కూడా లేదు. కెనడాలో ట్రెండింగ్ అవుతుంది కదా, అదేలా అనిపించింది. అదే అంటే వేరే చోట్ల కూడా ట్రెండింగ్ అవుతుంది. సో అదే బేసికలీ అసలు ఇండియాలో ట్రెండ్ అవడం అనేదే పెద్ద ఇది. అంటే నేను మంచిగా నడవాలి, జనాలు చూడాలి, తిట్టుకోకూడదు. నేను లైక్ ఐ సెడ్, అది పెద్ద హిట్ అయిపోయినా పర్లేదు, తిట్టుకోకూడదు. సో అంటే నాకు ఒక క్రెడిబిలిటీ రావాలి యాక్టర్ గా అనే దీంతో వాట్ ఎవర్ ఐ కుడ్ ఐ డిడ్. దెన్ చూసేసరికి లైక్ సెకండ్ డే ఇట్ అపియర్డ్ ఇన్ నంబర్ 3. నేను అసలు షాక్, ఇట్లా ఏం జరుగుతుంది అన్న దీంట్లో ఉండే. దెన్ నెక్స్ట్ డే దేవుడా అని మళ్ళీ ఓపెన్ చేసి, అంటే ఐ థింక్ ఇట్ గెట్స్ అప్డేట్ వన్స్ ఇన్ డే. సో మళ్ళీ నెక్స్ట్ డే ఓపెన్ చేస్తే అది అట్లీస్ట్ టాప్ 10 లో ఉండాలి, ఈ టాప్ 10 నుంచి బయటకు వెళ్ళకూడదు దేవుడా అని చూస్తే జపక్గానే నంబర్ 2కి వెళ్ళింది నెక్స్ట్ డే. ఇంకా అక్కడి నుంచి తగ్గట్లేదు. ఇట్ ఈస్ ఎ 4th డే. ఇట్స్ ఎ టాప్ 2 ఇన్ ఇండియా. అండ్
అండ్ ఫస్ట్ ఇస్ పాతాల్లో జయదీప్ అవలాత్, రైట్ సైడ్ ఏమో థర్డ్ ఏమో విడుదల కూడా ఇవాళ కిందకి వచ్చిన ఒక స్టెప్. అదేదో ఇంకేదో బెటర్ గేమ్స్ ఏదో వచ్చింది ఆయన, బెటర్ సంథింగ్ బీస్ట్ గేమ్స్ 7 లో ఉందా, థర్డ్ ఏదో వచ్చింది, ఐ కాంట్ రిమెంబర్, బట్ సమ్ ఇంగ్లీష్ సిరీస్. It is a remake and it's a very faithful remake, but having said that, it is staying very faithful to the place, this fictional village called Sivarapalli. Basically, staying very faithful to the Telangana nativity, the laid back culture in the villages, the pace at which people talk, and అంటే వాళ్ళు దేనికి నవ్వుతారు, దేనికి ఏడుస్తారు, దేన్ని ప్రాబ్లం లాగా ఫీల్ అవుతారు, దేని ప్రాబ్లం లాగా ఫీల్ అవ్వరు, అవన్నీ చాలా ఆనెస్ట్ క్యాప్చర్ చేసేసరికి దే ఆర్ గెటింగ్ క్యారీడ్ అవే ఇన్ శివరపల్లి. సో దట్స్ ద బ్యూటీ. సో ద బ్యూటీ ఇస్ లైక్ దీని ఒరిజినాలిటీ దీనికి ఉంది, బీయింగ్ ఏ శివరపల్లి దీని ఒరిజినాలిటీ దీనికి ఉంది కాబట్టి బీయింగ్ వాచింగ్ 2.5 hour ఫిల్మ్ లోనే మన బోర్ కొట్టేస్తుంది. సో యూ హావ్ టేకెన్ 8 hours, లైక్ 8 episodes ఇన్ స్ట్రెచ్ అంటే బింజ్ వాచ్ చేస్తున్నారంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. దట్ దర్ ఇస్ నో హై సీన్స్, నో ఐటమ్ సాంగ్ ఏం లేవు. యు ఆర్ ఇన్ టు విలేజ్, ఇంట్లో కూర్చొని యు ఆర్ ఎంజాయింగ్ ద విలేజ్ వైబ్స్. So that's a great thing. I felt like it's just because of the characters. Season 2 కి ప్లానింగ్ ఏమన్నా ఉండేనా ముందు? దీని సక్సెస్ ని బట్టి చూద్దామని ఉండేనా? అంటే అది దట్స్ వెరీ స్ట్రాటజిక్ కాల్, దట్స్ వెరీ మేనేజ్మెంట్ కాల్. మాకు శివరపల్లి సీజన్ 1 షూటింగ్ చేస్తున్నాము, ఇవి మీ డేట్ లో అని చెప్పి మేము షూటింగ్ చేసి వెళ్ళిపోతాం. అంతవరకే మా పార్ట్. ఈ సీజన్ 2 ఎప్పుడు ఏంటి ఎలా అనేది ఇట్స్ టోటలీ దే కాల్. అంటే ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్. Maybe I think it all depends upon the finances and all those things. Yeah, so many factors ఉంటాయి. బట్ వీటిలో ఎలా అడుగుతారు మార్తి మ్యూట్ లో? సరే, see I just want to ఏం అడగట్లే అని కూడా మ్యూట్ లో చెప్తాను. see that's how subtle he is. మావాడు కొంచెం చాలా సటిల్ అన్నమాట. సో he's behind the camera కదా, so he's a direction department. నాకు ఇంకా ఇప్పుడు కుతూహలం పెరుగుతుంది. ఇప్పుడు నేను చూడాలండి. నాకు 12 అవుతుంది. మరి ఓన్లీ ఫ్యాన్ ఓపెన్ చేయాలా, ప్రైమ్ ఓపెన్ చేయాలా? 8 కంతా బ్లూ ఉంటుందని కన్ఫ్యూజ్ అవ్వకు, ప్రైమ్ ఓపెన్ చేయి. ఓన్లీ ఫ్యాన్ అఫ్రీద్ ఓపెన్ చేస్తాడు, నేను ప్రైమ్ ఓపెన్ చేస్తా. చాలా మళ్ళీ ఇద్దరు ఓపెన్ చేస్తే ట్రాఫిక్ ఎక్కువ వచ్చేది. సో దట్ I just want to ask, Nation wants to know ENE 2 ఎప్పుడు ఉండొచ్చు? మీకేమైనా తెలుసా? మీ చెవులో ఏమైనా చెప్పెడతారు నాన్న? మీకు మాత్రమే చెప్తా. ఓకే, నాకు తెలిసింది, నేను మళ్ళీ చెప్తాను. అండ్ మీ లైక్ మేబీ మీకేం అనిపిస్తుందా, లైక్ ఐ ఫీలింగ్ లైక్ ENE 2 ఉంటే మీ క్యారెక్టర్ ఏమైనా ఉండొచ్చేమో అని? నాకేమో గట్టిగా అనిపిస్తుంది. అన్ని వాళ్ళనే అంటావు. యాక్చువల్ అంటే మీకు ఎలాంటి రోల్స్ అంటే ఇష్టం, ఎలాంటి మూవీస్ అంటే ఇష్టం? మళ్ళీ ఇంటర్వ్యూ క్వశ్చన్. నువ్వు అది ENE ప్రాజెక్ట్ తీసేసి గ్రేట్ ఆంధ్ర టీనేజర్ అని పెట్టి అసలు నువ్వు దింపేసిన అసలు స్లాంగ్ కూడా అంటే ఎందుకు ఇప్పుడు ఇదంతా గ్రేట్ ఆంధ్ర తాతే గుర్తొస్తుంది అసలు. అప్పుడు చెప్పాలి అంటే మీ బడ్జెట్ ఇంతే ఉండాలి. నిజం చెప్పు, ఆ మీమ్స్ నువ్వే చేస్తావా? గ్రేట్ ఆంధ్ర కాదు, ఇప్పుడు ఆయన ఉంటాడు కదా, అక్కడ ఉన్న క్రియేటివిటీకి నువ్వు ఇక్కడ అడిగే క్వశ్చన్స్ కి సంబంధం లేదు అసలు. అంటే అంకుల్ ఉంటాడు ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు డార్క్ అయింది కదా, అంటే ఐ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. ఇలాంటి మీరే నవ్వులు మేము కూడా మీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అది దొరకట్లేదు. తిరుపతితో ఏమన్నా క్రేజీ లైక్ ఏమన్నా మెమరీ ఏమైనా ఉందా? లైక్ ఎనీ క్రేజీ మెమరీ? అంటే అదే చిన్నప్పుడేమో ఆప్షన్ లేక అంటే వద్దని చెప్పలేక కొట్టుకొచ్చిన ఎక్స్పీరియన్స్. అంటే చిన్నప్పుడు నో చెప్పలేం కదా. దెన్ చిన్నప్పుడు ఆ అకామిడేషన్లు అవన్నీ ఇట్లా ఇట్లా చిన్నగా ఉండేవి కదా అప్పుడు. ఇప్పుడు అంటే కొంచెం ప్రివిలేజ్ ఉంది అండ్ ఆల్ దట్ థింగ్. సో అలాంటివి లైక్, బట్ అగైన్ అప్పుడు ఫ్యామిలీతో వెళ్ళడం, గంటలు వెయిట్ చేయడం, ఆ ఎక్స్పీరియన్సెస్ వెరీ మెమరీస్ అనమాట అవన్నీ. ఎప్పుడైనా అంటే ఏ తెలుగు ఫ్యామిలీ అయినా తిరుపతి అనేది ఇట్స్ మ్యాండేట్ కదా. సో ఇట్స్ ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా తిరుపతి అయితే పక్కా వెళ్తాం. సో యా, తిరుపతితో ఆబ్వియస్లీ అంటే ఈ మధ్య ఫ్రీక్వెన్సీ తగ్గిపోయింది, కానీ చిన్నప్పుడు కొంచెం బాగానే వెళ్ళేవాళ్ళం. అక్కడ టోకెన్ దగ్గర లైక్ కౌంటర్ దగ్గర టోకెన్స్ తీసుకొని
ఇన్ని మీల్స్ 5 మీల్స్ 4 మీల్స్ ఇట్లా చింపుతాడు అనమాట. 4 ఇచ్చి అక్కడ మన దగ్గరికి వచ్చి అక్కడ అంటే ఇట్లా సక్సెస్ స్టోరీ ఏమైనా చేస్తే తిరుపతికి వచ్చేది ఉండే బాగుండేది. ఏంటి ఎవరెవరు తిరుపతి, ఇక్కడ అన్ని తిరుపతి క్వశ్చన్ వస్తున్నాయి. మారుతి ఓకే, మా ముగ్గురం తిరుపతి. అఖిల్ వరంగల్ బిడ్డ, సందీప్ రెడ్డి వంగ ఊరు. అవును కదా. మా వరంగల్ అంతా టాలెంటెడ్ ఏంటో. మాది రాజన్ డీకే బ్యాచ్. రాజన్ డీకే మా ఇంటి పక్క కాలేజ్ చదువుకుంటాం. మేము అదే కాలేజ్, కానీ అంత గోల్లో కాయిపోయినాం. ఈవెన్ సుమన్ కుమార్ కూడా అక్కడి నుంచే తెలుసా? తెలియదు. సుమన్ కుమార్ తెలుసా మీకు? అంటే ఇప్పుడు అంత డీటెయిల్ అడిగితే తెలియదని చెప్తాం. ఓకే, సో హీస్ ఆల్సో వన్ ఆఫ్ ద రైటర్స్ ఆఫ్ ఫ్యామిలీ మ్యాన్ అన్నమాట. ఓ సో వెరీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దేర్ రైటింగ్. నాకైతే మీరు లైక్ కళ్ళు మూసుకోబోతున్నాయి, పడుకునేద్దాం, ఇలానే పడుకునేద్దాం. చూస్తారో ఇంకా ఇది చాలా ఇక్కడికే అని చెప్తున్నాడు ఇండైరెక్ట్. ఓకే కట్ డైరెక్ట్ గానే చెప్తాం. లైక్ ఎలా అనిపించింది ఇప్పుడు మొత్తం మాట్లాడింది అంతా? ఏదో లైక్ హౌ యూ ఫీల్? ఇది బోర్ కొట్టిందా ఏంట్రా స్టోరీ? లైక్ యూ ఫీల్ లైక్ బాగా అంటే అఖిల్ని కంట్రోల్ చేసినాం కాబట్టి అంత మంచిగా అయిపోయింది. అఖిల్ రెగ్యులర్ క్వశ్చన్స్ అడగకుండా మనం ఆపేసినాం కాబట్టి కొంచెం మంచిగా. అఖిల్ మీమ్స్ లోనే మాట్లాడతాడు. అఖిల్ టాక్ ఆన్ మీమ్స్. అఖిల్ మీమ్ లాంగ్వేజ్ లో మాట్లాడతాడు అంతే. నేనేం మాట్లాడడం లేదు, అసలు మాట్లాడలేదు. యాక్చువల్లీ ఇక్కడ సౌండ్ వస్తుందని మ్యూట్ లో ఉన్నా చాలా. ఎందుకు ఇంకా నేనే పంపిస్తాను. ఎందుకు ఇంకా గెస్ట్ ని టార్చర్ చేసి ఫోర్స్ చేసి అది చేయడం. సో ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బట్ అఖిల్ థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ దిస్. మంచి కొంచెం క్యాండిడ్ గా ఇందాక హోమ్ టూర్ చాలా అన్నప్పుడు చాలా వచ్చినాయి. దట్ ఇస్ క్యాండిడ్నెస్ లైక్. సో అంటే ఇల్లు బాగాలేదంటే ఫీల్ అవుతా, అది వేరే. నేనే సారీ చెప్పాలి. నేను చూడకుండా వచ్చి గమ్మునే కూర్చొని వింటున్నాను. నేనే సారీ చెప్పాలి అసలు. అలాంటి ప్రేక్షకుడు కూడా కావాలి. రియాలిటీ టచ్. అందరినీ సినిమా చూడరు బాబు, కొందరు చూడని కూడా ఉంటారు. ఉండదు కానీ బట్ స్టిల్ ఐఎమ్ సారీ. ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్ శివరపల్లి గురించి. అంటే మన ఒక తెలుగు వెబ్ సిరీస్ కొంచెం అక్కడ వరకు వెళ్ళింది, నంబర్ 2కి వెళ్ళింది. సో మీరు కొంచెం వర్డ్ స్ప్రెడ్ చేస్తే ఇట్ విల్ స్టే దేర్ ఫర్ ఎ లాంగర్ టైం. ఇంకా ఈ మారుతి వాళ్ళు లాంటి వాళ్ళు దయ తెలిస్తే మేబీ 1 కూడా వెళ్తారేమో. ఇప్పుడు చూస్తాడు. మెయిన్ గా మమ్మీస్ కి ఫోర్స్ చేస్తే వాళ్ళే చూసుకుంటారు. సో దే ఆర్ ద మోర్ పవర్. స్ప్రెడ్ ఆఫ్ మౌత్ చాలా బాగుంది. సో అమ్మలకి చూపించేస్తే ఇంట్లో వాళ్ళకి. మీరు కూడా మీకు పిఆర్ టీమ్ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా సజెస్ట్ చేయండి. మమ్మీ ఏవైతే ఉంటాయో ఇంటి పక్కన కాలనీస్ వాళ్ళందరూ అక్కడ స్ప్రెడ్ చేయమని చెప్తే ఇంకా తొందరగా వెళ్తుంది అది. సినిమాలు అస్సలు చేయకండి. మీరు ఏదైతే రూట్ లో వెళ్తున్నారో చాలా కరెక్ట్ గా వెళ్తున్నారు. ప్లీజ్ అసలు దానికోసం ఒక్కసారనే చేయాలి. మీ థియేటర్ యాక్టింగ్ చూడడానికి మేము థియేటర్ కి వస్తాం. వస్తూనే ఉంటాం రేపటి కోసం. ఓకే గుడ్ నైట్ బ్రో. సక్సెస్.